వాణిజ్య బ్యాంకుల గురించి అధ్యయనం చేసినట్లయితే వాణిజ్య బ్యాంకులు కమర్షియల్ బ్యాంక్స్ ఇక్కడ మనం ప్రధానంగా వాణిజ్య బ్యాంకుల గురించి మనం అధ్యయనం చేస్తే మెయిన్గా 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసిరు అని చెప్తున్నాం. బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ ముంబై, బ్యాంక్ ఆఫ్ మద్రాసును కలిపి ఈ మూడు బ్యాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను లాంచ్ చేశారు. ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1955లో దీన్ని ఎస్బీఐగా పేరు మార్చారు. పేరు మార్చి ఎస్బీఐని జాతీయం చేయటం జరిగింది అని చెప్పినాం. అయితే ఎస్బీఐని జాతీయం చేసిన తర్వాత 1959 సంవత్సరంలో మెయిన్గా ఇక్కడ 1959లో ఎస్బీఐకి 7 అనుబంధ బ్యాంకులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, బికనూర్, ఇండోర్, మైసూర్, పాటియాలా, సౌరాష్ట్ర, ట్రావెన్కోర్, హెచ్బిఐ, ఎంపీఎస్టీ. అంటే ఎస్బీఐకి సబ్సిడరీ బ్యాంకులు, ఎస్బీఐకి అనుబంధ బ్యాంకులను 1959లో ఏర్పాటు చేసి జాతీయం చేశారు. అంటే మన దేశంలో బ్యాంకుల జాతీయకరణ 4 దశల్లో జరిగింది.